టు మార్నింగ్ న్యూస్ విత్ పేపర్ ఎడిషన్. అయితే ఈరోజు ప్రధాన అంశాలు చూద్దాం. పేపర్లో ఏ అంశాలు ఉన్నాయి? మొదటిగా పేపర్ తీసుకున్నట్టయితే మహా పేపర్లో కనుక చూసుకున్నట్టయితే నేనే వస్తా, ప్రభుత్వానికి 2 ఏళ్ల సమయం ఇచ్చాం, అటు గోదావరి ఇటు కృష్ణా జలాల్లో చంద్రబాబు దోపిడీని పట్టించుకోవట్లే, పాలమూరు రంగారెడ్డిలో పైసా పరిచయలే, చంద్రబాబు ఒత్తిడితో కేంద్రం డిపిఆర్ తిప్పి పంపింది, పాలమూరు నల్గొండ రంగారెడ్డిలకు అన్యాయం సహించం, పాలమూరుపై కేంద్రాన్ని ఎండగట్టి పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధ్వజం. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే నిన్న సమావేశంలో భాగంగా ఇటు పార్టీ కార్యకర్తలు అలాగే ఇటు ఎమ్మెల్యేలు అందరితో సమావేశంలో బీఆర్ఎస్ నేతలతో సమావేశంలో భాగంగా నిన్న కేసీఆర్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలో భాగంగా చూసుకున్నట్టయితే నేనే వస్తా, ప్రభుత్వానికి 2 ఏళ్ల సమయం ఇచ్చాము, ఇటు ప్రధానంగా అటు గోదావరి ఇటు కృష్ణా జలాల్లో చంద్రబాబును దోపిడిని రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదు అంటూ కూడా ఇటు కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన ప్రథమంగా చూసుకున్నట్టయితే పాలమూరు రంగారెడ్డిలో పైసా పనిచేయలేదు, చంద్రబాబు ఒత్తిడితో కేంద్రం డిపిఆర్ తిప్పి పంపింది అంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక్కడ మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే ఇటు పాలమూరు నల్గొండ రంగారెడ్డిలకు అన్యాయం సహించం, పాలమూరుపై కేంద్రాన్ని ఎండగట్టి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామంటూ కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధ్వజమెత్తారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని, ఇయాల్టి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరొక లెక్క ఉంటుందని కూడా బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. తాము చూస్తూ ఊరుకోవమన్నారు, 2 ఏళ్లు ఆగామని, ఇకపై ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తామన్నారు, బహిరంగ సభలు పెడతామని, జనంలోకి తానే నేరుగా వస్తానని ప్రకటించారు. ఇకపై రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలు చేపడతామని కేసీఆర్ ప్రకటించారు. ఇంట్లోకి వచ్చి దోచుకుపోతామంటే ఊరుకుంటామా అని ప్రశ్నించారు. 50 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్, 20 ఏళ్లు పాలించిన టీడీపీ ప్రభుత్వాలు పాలమూరు జిల్లాకు తీరని ద్రోహం చేశాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. ఇక బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో ప్రధాన ఎజెండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపైనే జరిగిందని తెలిపారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎట్టకేలకు కేసీఆర్ ఎప్పుడు బయటకు వస్తాడా అని చెప్పి ఇటు జనంలో కూడా కొంతమేర ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో 2 ఏళ్ల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే మొదటి నుంచి అనుకుంటున్నామో నీటి అంశంపై ఖచ్చితంగా మాట్లాడతారు, మళ్ళీ తెలంగాణ వాదం తెర మీదకు వస్తుంది, ఏదైతే ఆంధ్ర తెలంగాణ నీటి అవసరాలపై కూడా ప్రధానంగా చర్చిస్తారు అని అనుకున్నాం. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ నిన్న సమావేశంలో భాగంగా ఇటు పార్టీ నేతలు అలాగే ఎమ్మెల్యేలు కార్యకర్తలతో సమావేశంలో భాగంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పరిపాలించిన 50 ఏళ్లు పరిపాలించింది, అప్పుడేం చేశారు, పాలమూరుకు అన్యాయమే జరిగింది, అలాగే ఇటు చూసుకున్నట్టయితే టీడీపీ 20 ఏళ్లు పాలించింది, పాలమూరుకు అన్యాయం జరిగింది అంటూ కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇలాగే ఇంట్లోకి వచ్చి దోపిడీ చేస్తామంటూ చూస్తూ ఊరుకుంటామా అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు టీడీపీకి ఒక రకంగా మద్దతు పలుకుతున్నారు, ఆంధ్రాకి మద్దతు పలుకుతున్నారు రేవంత్ రెడ్డి అన్న విధానంలో ఆయన చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు పాలమూరు ప్రాజెక్ట్ అంశంపై కూడా పైసా పని చేయలేదు అంటూ కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదే కాదు, ఇటు చూసుకున్నట్టయితే ఏదైతే ఈ 2 ఏళ్లు మేము ప్రభుత్వానికి సమయం ఇచ్చాం, కానీ ఈ 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి ఏం చేశారు, ప్రజలకి ఎక్కడా కూడా ఆయన అనుకున్న స్థాయిలో చేయలేదు, అందుకే నేను బయటకు వచ్చాను, ఒకవేళ కనుక ప్రభుత్వం ఆ రకంగా పనిచేస్తుంటే నేను ఖచ్చితంగా బయటకు వచ్చేవాడిని కాదు అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిజంగానే దీన్ని బట్టి చూసుకుంటే నిజంగా కేసీఆర్ ఏదైతే కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉండి మరొకసారి ఫామ్ హౌస్కి వెళ్ళిపోతారా, మరొకసారి ఆయన కేవలం ఈ కొన్ని రోజుల హడావిడి చేసేసి వెళ్ళిపోతారా అనేది కూడా సందిగ్ధం నెలకొంది. ఒకవేళ కనుక ఇటు దానికి తగ్గట్టు కాంగ్రెస్ కూడా ధీటుగా సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రథమంగా చూసుకున్నట్టయితే ఇయాల్టి నుంచి ఒక కథ, రేపటి నుంచి మరొక కథ అంటూ కూడా ఆయన క్లారిటీగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్రైమ్ రేట్ పెరిగింది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సర్వభ్రష్ట ప్రభుత్వం అంటూ కూడా కేసీఆర్ మండిపడ్డారు. ఇక జంట నగరాల్లో క్రైమ్ రేట్ పెరిగిందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే క్రైమ్ రేట్ అధికంగా ఎక్కువైంది అంటూ కూడా ఆయన మేరకు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారమే తెలంగాణలో 20% క్రైమ్ రేట్ పెరిగిందని, పచ్చి అబద్ధాల వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. అలాగే జంట నగరాల్లో పట్టపగలే హత్యలు జరుగుతున్నా అడిగే దిక్కే లేదంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే తెలంగాణ, ప్రత్యేకించి పాలమూరు పాలిట పెనుశాపంగా మారిందని కేసీఆర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే తెలంగాణ అని, అసలు ప్రత్యేకంగా పాలమూరు కోసమే తెలంగాణ ఏర్పడడం జరిగింది అంటూ కూడా ఈ నీటి వివాదాలపై ఆయన ప్రశ్నించడం జరిగింది. అలాగే ప్రథమంగా చూసుకున్నట్టయితే ఏదైతే కృష్ణా జలాల అంశమే కానీ ఇటు తెలంగాణకి నీటి వాటాల్లో అన్యాయం జరుగుతుంది, కానీ దీనిపై రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదు అనే విధంగా కేసీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకోవచ్చు,
ప్రతి అంశంపై ఆయన మాట్లాడడం జరిగింది. ఏదైతే మనం అనుకున్నామో నిన్న కూడా చెప్పుకున్నాం, ఏదైతే ఖచ్చితంగా ఈ కృష్ణా జలాలే ప్రథమంగా వస్తాయని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఈ నేపథ్యంలో ఆయన నిన్న ఏదైతే సమావేశం తర్వాత ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసిన ఆ వ్యాఖ్యలు కనుక చూసుకుంటే ప్రథమంగా అయితే పాలమూరు రంగారెడ్డి గురించి వచ్చింది. ఈ పాలమూరు ఏదైతే జలాల అంశంపై ప్రథమంగా మాట్లాడడం జరిగింది. నల్గొండ జిల్లాలకు కూడా అన్యాయం చేస్తూ ఉంటే సహించమంటూ కూడా ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే మాట్లాడారు. అయితే ఇక్కడ ఒక విషయం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీఎం మనం చూసుకోవచ్చు రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయనకు కీలకంగా కౌంటర్ ఇచ్చారు కేసీఆర్. అసెంబ్లీకి రా, నీటి వాటాలపై చర్చిద్దాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్, కొడుకు అల్లుడు కొట్టుకుంటున్నారని కేసీఆర్ బయటకొచ్చిండు. ముఖాముఖి చర్చంటే ముఖం చాటేసేదే కేసీఆర్. చంద్రబాబు అసలు శిష్యుడు కేసీఆర్. 3 జిల్లాలకు మరణ శాసనం రాసిందే కేసీఆర్. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. కేసీఆర్ కేటీఆర్ ఆర్థిక ఉగ్రవాదులు. మనం చూసుకోవచ్చు ప్రథమంగా గనక సీఎం రేవంత్ రెడ్డి ఘాటైన సమాధానం ఇచ్చారు. ఆయనకి ఏదైతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలని తిప్పికొడుతూ సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు కనుక మనం చూసుకుందాం. రాష్ట్రంలోని నదీ జలాలపై చర్చిద్దామని, అందుకోసం అసెంబ్లీకి రావాలని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఇప్పటికైనా బయటికి రావడం చాలా సంతోషకరమైన. కొడుకు అల్లుడు కొట్టుకుంటున్నారని కేసీఆర్ బయటకు వచ్చాడని ఆయన అన్నారు. ఇక మీడియా సమావేశంలో కేసీఆర్ చేసిన ఆరోపణలపై సీఎం రియాక్ట్ అయ్యారు. ముఖాముఖి చర్చలకు రమ్మంటే ముఖం చాటేస్తున్నాడు. కుర్చీ కోసం అల్లుడు కొడుకు కేసీఆర్ చావు కోరుకుంటున్నారు. ఇక కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. ప్రథమంగా చూసుకున్నట్టయితే ఏదైతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఘాటైన సమాధానం చెప్పారు. మనం చూసుకోవచ్చు ఆయన ఇచ్చిన కౌంటర్ల ప్రకారం ప్రతిసారి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒకే విషయం చెప్తూ ఉన్నారు. ఈ 2 ఏళ్ల పాలనలో రండి, అసెంబ్లీకి రండి, మాట్లాడుకుందాం, అసెంబ్లీకి రండి, చర్చించుకుందాం. అనేక సందర్భాల్లో మీరు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని మీరు అసెంబ్లీకి రండి, మనం మాట్లాడుకుందాం అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒకానొక టైంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన ఒకటే అన్నారు, ఏమైనా తప్పులుంటే పెద్దవారి కింద మీరు చెప్పొచ్చు, అసెంబ్లీకి రావచ్చు, అసెంబ్లీకి వచ్చి మా ప్రభుత్వంలో తప్పులుంటే సలహాలు ఇవ్వచ్చు, మా ప్రభుత్వాన్ని నిలదీయచ్చు అంటూ కూడా అనేక సందర్భాల్లో కేసీఆర్ ని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కానీ ఎక్కడా కూడా కేసీఆర్ వచ్చి చర్చలు పెట్టడం కానీ, ఈ 2 ఏళ్లలో మాట్లాడడం కానీ, ఈ 2 ఏళ్లలో ఇటు రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పడమే కానీ, లేకపోతే ప్రజల తరపున నిలదీయడమే కానీ ఎక్కడా చేయలేదు. ఏ రోజు అసెంబ్లీకి రాలేదు. వచ్చినా కేవలం హాజరు పట్టిక కోసం వచ్చి ఏదో తూతు మంత్రంగా వచ్చి కాసేపు ఉండి వెళ్ళిపోవడం తప్ప ఏ రోజు కూడా ప్రశ్నోత్తరాల సమయంలో కానీ ఆయన ఎక్కడా లేవనెత్తిన అంశాలు లేవు. ఆయన తరపున కొడుకు అల్లుడు రావడం తప్ప ఎక్కడా కూడా కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడింది ఇంతవరకు లేదు. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే గనక క్లారిటీగా కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. గట్టిగా నిలదీశారు ఇటు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ని. ఒకటే అంటున్నారు, ఏమని అంటే కేసీఆర్ అసెంబ్లీకి రా. ఎప్పుడు ఈ 2 ఏళ్లలో చెప్పిన మాటే మరొకసారి కూడా చెప్పారు, కేసీఆర్ అసెంబ్లీకి రా, చర్చించుకుందాం. ముఖాముఖి అంటే ముఖం చాటేసేది నువ్వు. ఎవరి గురించి ఆయన క్లారిటీగా చెప్పడం జరిగింది. ముఖాముఖి అంటే ముఖం చాటేసేది నువ్వు అని చెప్పి ఆయన క్లారిటీగా చెప్పారు. అలాగే చంద్రబాబు అసలు శిష్యుడు కేసీఆర్ అంటూ కూడా ఇటు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అలాగే మనం చూసుకున్నట్టయితే ఆయన కొన్ని అంశాలు లేవనెత్తారు. 3 జిల్లాలకు మరణ శాసనం రాసిందంటే కేసీఆర్. ఇటు 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి కాలేదు. కొడుకు అల్లుడు కొట్టుకుంటున్నాడు కాబట్టి కేసీఆర్ బయటకు వచ్చాడు. ఇక్కడ ఆయన మరొక అంశం లేవనెత్తారు. కొడుకు అల్లుడు కేసీఆర్ చావు కోరుకుంటున్నారని, కేసీఆర్ చావు కోరుకుంటున్నారంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే ఆయన ఇక్కడ మరొక వ్యాఖ్య అన్నారు, కేసీఆర్ ఎప్పుడూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రథమంగా చూసుకున్నట్టయితే గనక నిన్న ఏదైతే కేసీఆర్ లేవనెత్తిన అంశాలే కానీ, దానికి దీటైన కౌంటరే కానీ, ఏదైతే ఈ 10 ఏళ్ల పాలనలో మీరేం చేశారు, అసెంబ్లీకి రండి, మాట్లాడుకుందాం, అసెంబ్లీకి రండి, చర్చించుకుందాం. మరి కేసీఆర్ నిజంగానే అసెంబ్లీకి వెళ్తారా? ఒకవేళ అసెంబ్లీకి వెళ్తే ఈ విషయాలపై మాట్లాడతారా? మరి లేదా ఏదో మరొకసారి వెళ్ళేసి అలా ఏదో హాజరేయించుకొని వచ్చేస్తారా? అయితే ఇక్కడ ప్రథమంగా ఆలోచించాల్సిన మరొక అంశం ఏంటంటే, ముఖాముఖి చర్చ అంటే ముఖం చాటేస్తారు కేసీఆర్. కరెక్టే. అనేక సందర్భాల్లో
సీఎం రేవంత్ రెడ్డి పిలవడం, ఈయన రాకపోవడం, అనేక సందర్భాల్లో చర్చించుకుందాం రండి, మాట్లాడుకుందాం రండి, అసెంబ్లీలో ఈ ప్రజా సమస్యలపై ఎక్కడా కూడా ఎవరికి ఎవరు అంటే కక్ష ఉండదు, పర్సనల్ అంశాలు ఏం మాట్లాడుకోరు. కానీ ఇక్కడ ప్రజా అంశాలపై క్షేత్రస్థాయిలో మాట్లాడుకునేటప్పుడు ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజల ముందు మాట్లాడారు. ఎక్కడా కూడా కేసీఆర్ ఆ వైఖరి ప్రదర్శించారు. ఎప్పుడు కేసీఆర్ని రమ్మన్నా ఇటు కేటీఆర్ కానీ లేకపోతే హరీష్ గాని మాట్లాడతారు, కానీ కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడింది లేదు. ఇక్కడ మరొక అంశం చూసుకున్నట్టయితే కేసీఆర్ క్లారిటీగా చెప్తున్నారు, ఒకవేళ కనుక ఈ సమస్య లేకపోతే 2 ఏళ్ల పాలన బాగుంటే నేను రాకపోయేవాడిని అన్నారు. అంటే ఇప్పుడు కూడా వస్తారా, లేదా తూతు మంత్రంగా ఈ 2 రోజులు హడావిడి చేసి వెళ్ళిపోతారా? ఒకవేళ గనక ప్రజాక్షేత్రంలోకి వస్తే గనక నిజంగా ఇటు బీఆర్ఎస్ కూడా ఒక రకంగా చెప్పాలంటే పంట పండిందనే చెప్పుకోవచ్చు. ఇటు ప్రజల్లో కొంతమేరకు సానుకూలత వచ్చే అవకాశం ఉంది. కానీ ఒకవేళ కనుక మరొకసారి కేసీఆర్ మొక్కం చాటేస్తే, ఎందుకంటే ఒక ప్రభుత్వాన్ని నిలదీయాలి అనుకున్నప్పుడు అసెంబ్లీలో కూర్చొని ప్రజా క్షేత్రంలో కూర్చొని ప్రజల సమస్యల గురించి మాట్లాడారు. ఎక్కడా కూడా ఆ అంశం చేయట్లేదు. ఏదో అప్పుడప్పుడు వచ్చి కేవలం అప్పుడప్పుడు వచ్చి ఏదో ప్రజలకు కనిపించడం తప్ప ఎక్కడా కూడా కేసీఆర్ ప్రాపర్గా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించి కానీ లేకపోతే రేవంత్ రెడ్డితో డిస్కషన్ పెట్టడమే కానీ ఎప్పుడూ జరగలేదు అసెంబ్లీకి. అంటే పర్సనల్గా అనట్లేదు. ఇక్కడ ప్రతిసారి సీఎం రేవంత్ రెడ్డి చెప్పేది అసెంబ్లీకి రండి, మాట్లాడదాం, ప్రజా సమస్యల మీద చర్చిద్దాం, ప్రజా సమస్యల గురించి మాట్లాడదాం అని ఆయన చెప్పడం జరిగింది. కానీ ఎక్కడా కూడా కేసీఆర్ బయటికి రాలేదు. ఇప్పుడు కూడా చూసుకున్నట్టయితే ఆయన క్లారిటీగా చెప్పారు, కేసీఆర్ అసెంబ్లీకి వస్తే చర్చించుకుందాం. నీటి వాటాలపై ఏదైతే నీటి జల వివాదాలపై కేసీఆర్ మాట్లాడుతున్నారో అదే అంశం గురించి కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి నీటి వాటాలపై చర్చించుకుందాం, అసెంబ్లీకి మాట్లాడుకుందాం అంటూ కూడా ఆయన అన్నారు. మరి ఈ నేపథ్యంలో అసెంబ్లీకి వస్తారా, లేదా మరొకసారి ఇటు కేటీఆర్ ని హరీష్ రావుని పంపించి మాట్లాడమంటారా? కొన్ని వ్యాఖ్యలు కూడా మనం చూసుకోవచ్చు. ఇరిగేషన్ నీ హయాంలోనే ఇరిగేషన్ శాఖ భ్రష్టు పట్టింది అంటూ కూడా ఇటు ప్రధానంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ నేతలు కూడా ఆరోపించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో వీటిపై మాట్లాడతారా? అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు దీనిపై స్పందించే అవకాశం ఉందా, లేకపోతే కేసీఆర్ దీనికి ఏ విధంగా సమాధానం చెప్పనున్నారు? అలాగే కాంగ్రెస్ అడిగే ప్రతి ప్రశ్నకు కూడా క్లారిటీగా కాంగ్రెస్ ప్రశ్నించడం జరిగింది. మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో, మీరు ఏదైతే ప్రశ్నలు లేవనెత్తుతున్నారో ఆ ప్రశ్నలన్నీ అసెంబ్లీలో ప్రజాక్షేత్రంలో కూర్చొని ప్రజల ముందు మాట్లాడుకుందాం. ప్రజల ముందు మాట్లాడుకుంటే మీకు క్లారిటీ వస్తుంది, అలాగే ప్రజలకి అర్థమవుద్ది అంటూ కూడా ఆయన ఎప్పటి నుంచో చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో కేసీఆర్ వస్తారా రారా? ఒకవేళ వస్తే ఆయన ఈ సమస్యలపై మాట్లాడతారా లేదా? ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకి సమాధానం ఇస్తారా లేదా మరొకసారి ముఖం చాటేసి ఇటు కేటీఆర్ ని లేదా హరీష్ రావుని పంపిస్తారా? అయితే ప్రథమంగా చూసుకోవచ్చు, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. మరి ఈ సవాల్ని ఇటు స్వీకరిస్తారా? కేసీఆర్ స్వీకరించి నిజంగానే అసెంబ్లీకి వస్తారా అనేది కూడా కొంతమేర ఉత్కంఠ నెలకొంది. మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే, ఇరిగేషన్ ధ్వంసం చేసిందే కేసీఆర్, తెలంగాణను సర్వనాశనం చేశారు. 10 ఏళ్లలో పాలమూరు ఎందుకు పూర్తి చేయలేదు? 1 ఎకరాకు నీరు ఇవ్వకుండా 90% పూర్తయింది. ప్రాణహిత చేవెలను పక్కన పెట్టి రంగారెడ్డికి ద్రోహం చేసిందే కేసీఆర్ వ్యాఖ్యలపై బగ్గుమన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రధానంగా చూసుకోవచ్చు, ఏదైతే ఇరిగేషన్ శాఖను భ్రష్టు పట్టించిందే మీరు అంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే నిన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్లో భాగంగా ఇటు కాంగ్రెస్ పార్టీ స్పందించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నేతలే గానీ సీఎం రేవంత్ రెడ్డి గానీ స్పందించి కేసీఆర్ ని దమ్ముంటే అసెంబ్లీకి రమ్మంటూ కూడా మాట్లాడడం జరిగింది. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే చర్చించుకుందాం, నదీ జలాలపై, ఇరిగేషన్ పై అనేక అంశాలపై మాట్లాడుకుందామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ని ఆహ్వానించారు. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే మరి కేసీఆర్ కి సవాల్ చేశారు. మరి కేసీఆర్ ఈ సవాల్ని స్వీకరిస్తారా అంటూ కూడా కొంతమేర ఉత్కంఠ నెలకొంది. అలాగే దీనిలో భాగంగా ఇటు కాంగ్రెస్ నేతలు కూడా మాట్లాడడం జరిగింది. ప్రథమంగా చూసుకున్నట్టయితే మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. కిషన్ రెడ్డి ఒకటే అంటున్నారు, ఇరిగేషన్ శాఖను భ్రష్టు పట్టించిందే మీరు, ఇరిగేషన్ శాఖలో తెలంగాణను సర్వనాశనం చేశారు, 10 ఏళ్లలో పాలమూరు ఎందుకు పూర్తి చేయలేదు అంటూ కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. మరి ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గానీ లేకపోతే ఆ పార్టీ నేతలు కానీ దీనికి సమాధానం చెప్పే అవకాశం ఉందా? ప్రథమంగా చూసుకున్నట్టయితే కేసీఆర్ దీనిపై మాట్లాడరా, సవాల్ని స్వీకరిస్తారా లేదా? ఒకవేళ స్వీకరిస్తే అసెంబ్లీకి వస్తారా లేదా అనేది కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ చూసుకోవచ్చు, 1 ఎకరాకు నీరు ఇవ్వకుండా 90% పూర్తయిందా? అలాగే ప్రాణహిత చేవెలను పక్కన పెట్టి రంగారెడ్డికి ద్రోహం చేసిందే కేసీఆర్ అంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బగ్గుమన్నారు. అయితే ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది, దమ్ముంటే అసెంబ్లీకి రా,
అసెంబ్లీలో మాట్లాడుకుందాం. ఇరిగేషన్ శాఖే కానీ లేకపోతే ఇటు పాలమూరు ప్రాజెక్టులే కానీ చేవెళ్లకి అన్యాయం చేసిందే కానీ మీరు మీ ప్రభుత్వం 10 ఏళ్లలో ఎందుకు పాలమూరు ప్రాజెక్ట్ చేయలేదు, పూర్తి చేయలేదు అంటూ కూడా ఆయన నిలదీయడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే మరి కేసీఆర్ ఏం చేస్తారు? ఒక పక్కన ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తూ వచ్చింది, మరి ఈ ఆరోపణలకి ఇటు సీఎం రేవంత్ రెడ్డి కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ నేతలే కానీ ధీటుగా సమాధానం చెప్పారు. ధీటుగా సమాధానం కౌంటర్ ఇచ్చారు. ఇటు సవాళ్లు చేశారు. మరి ఈ సవాల్ని స్వీకరిస్తారా అనేది కూడా ఉత్కంఠ నెలకొంది. ప్రథమంగా చూసుకోవచ్చు, ఇటు రేవంత్ రెడ్డి కానీ లేకపోతే ఆ పార్టీ నేతలే కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ ని దమ్ముంటే అసెంబ్లీకి రండి అంటూ కూడా క్లారిటీగా చెప్పడం జరిగింది. మరి ఈ సవాల్ని స్వీకరిస్తారా? దీనిపై అసలు ఈ రోజు మాట్లాడతారా కేసీఆర్ కానీ లేకపోతే ఆ పార్టీ నేతలు కానీ? దీనిపై సవాల్కి ప్రతి సవాల్ విసురుతారా? అసలు ఏం జరుగుతుంది అంటూ కూడా తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. మరొక అంశం చూసుకుందాం. రంగంలోకి సజ్జనార్. ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు, ప్రతి ఒక్కరిని విచారించాలని ఆదేశం. కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా సిట్ కీలక భేటీ, మూలాలను వెలికి తీసే పనిలో సజ్జనార్ టీం. ప్రథమంగా చూసుకోవచ్చు, ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు ప్రదర్శిస్తుంది, ప్రతి ఒక్కరిని విచారించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే కమాండ్ కంట్రోల్ వేదికగా ఇటు సిట్ కీలక భేటీ జరిగింది. మూలాలను వెలికి తీసే పనిలోనే సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. ప్రథమంగా మరి ఫోన్ ట్యాపింగ్ అంశంలో మరొకసారి తెర మీదకి వచ్చింది. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా కీలకంగా సాగుతున్న వేళ మరి అతి త్వరలోనే ఫోన్ ట్యాపింగ్ గురించి పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సిట్ కూడా తన దర్యాప్తును వేగవంతం చేసింది. అలాగే నెక్స్ట్ మరొక అంశం చూసుకుందాం. బ్యాట్ పెట్టిన నారా బ్రాహ్మణి ఎంపీఎల్ 4 ప్రారంభం. యువ మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి బ్యాట్ పట్టారు. క్రికెట్ ఆడుతూ అభిమానులను ఉత్సాహపరిచారు. ఇక జనవరిలో ఏపీ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకొని మంగళగిరిలో ఎంపీఎల్ 4 క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నారు. అయితే ప్రథమంగా ఈ పోటీల్లో భాగంగా ఇటు నారా బ్రాహ్మణి బ్యాట్ పట్టి క్రికెట్ ఆడడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే థ్యాంక్ యూ షర్మిలమ్మ, బర్త్డే విషెస్ ట్వీట్ కు జగన్ రిప్లై. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆదివారం పుట్టినరోజు జరుపుకున్నారు. అయితే ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే ఒక రకంగా చూసుకున్నట్టయితే ఎప్పటి నుంచో ఇటు అన్నా చెల్లెల మధ్య వైరం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు షర్మిల జగన్ పుట్టినరోజుకు విష్ చేయడం, దానికి రిప్లైగా జగన్ కూడా థ్యాంక్ యూ చెల్లెమ్మ అంటూ పోస్ట్ చేయడం ఒక ఏపీ రాజకీయాల్లో కొత్త ఆసక్తిని కనబరుస్తుంది. ఎందుకంటే ఒక రకంగా గత అసెంబ్లీ ఎన్నికల నుంచి దానికి ముందు నుంచి కూడా ఇటు అన్నా చెల్లెళ్ళు విడివిడిగా ఉన్నారు. ఇటు రాఖీ పండుగ కూడా రాఖీ కట్టిన సందర్భాలు లేవు. ఇక ఇప్పుడు చూసుకున్నట్టయితే షర్మిల జగన్ కు మెసేజ్ చేయడం జరిగింది, ప్రధానంగా ట్వీట్ చేయడం జరిగింది. బర్త్డే విషెస్ కు ఆయన జగన్ కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. మరి అతి కొద్ది రోజుల్లోనే అన్నా చెల్లెళ్ళు మరొకసారి కలిసిపోయి రాజకీయం చేయనున్నారా? ఏపీ రాజకీయాల్లో రానున్న ఎలక్షన్స్ లో అన్నా చెల్లెళ్ళు కలిసి పోటీ చేయబోతున్నారా అంటూ కూడా కొంత ఉత్కంఠ నెలకొంది. అయితే మనం చూసుకోవచ్చు, ఇటు జగన్ కానీ లేకపోతే షర్మిల కానీ గత కొన్ని అసెంబ్లీ ఎన్నికల తరపు నుంచి ఎన్నికల ముందు నుంచి కూడా వాళ్ళిద్దరి మధ్య వైరం కొనసాగుతుంది. డైరెక్ట్గానే షర్మిల జగన్ పై వ్యాఖ్యలు చేయడం, ఆ పార్టీపై వ్యాఖ్యలు చేయడం, అనేక అంశాలపై మాట్లాడడం, ఆ పార్టీలో ఉన్న లోటుపాట్ల గురించి మాట్లాడడం అన్ని జరిగింది. మరి నిన్న జగన్ పుట్టినరోజు సందర్భంగా ఇటు షర్మిల విషెస్ చేయడం, ఇటు షర్మిల విషెస్ కి జగన్ రీట్వీట్ చేయడం కూడా కొంతమేర ఆసక్తి కలిగిస్తుంది. ఒకవేళ కనుక వీళ్ళిద్దరు కలిసి నెక్స్ట్ ఎలక్షన్స్ లో కనుక పోటీ చేస్తే ఏపీ రాజకీయాలు ఆసక్తిగా మారనున్నాయి. ఇక నెక్స్ట్ కనుక మరొక అంశం చూసుకుందాం. మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే బిగ్ బాస్ సీజన్ 9 విజేత కళ్యాణ్ పడాలా 35 లక్షల ప్రైజ్ మనీ. ప్రథమంగా చూసుకోవచ్చు, ఎప్పుడెప్పుడు ఉత్కంఠగా సాగిన పోరులో బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో కళ్యాణ్ పడాలా విన్నర్ అయ్యారు. తనూజ పుట్టస్వామి రన్నర్ అప్ గా మిగిలిపోగా ఇటు ప్రథమంగా చూసుకోవచ్చు, మొదటి నుంచి కూడా తనూజ కళ్యాణ్ మధ్య పోటీ నెలకొంది. ఎవరు గెలుస్తారా అంటూ కూడా కోట్లాది మంది ప్రజలు ఆశగా ఎదురు చూస్తారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 9 విన్నర్ కామనర్ గా కళ్యాణ్ పడాలా 35 లక్షలతో విజయం సాధించారు. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే తెలంగాణలో సిఎసి జ్ఞానేల్ కుమార్ 50 లక్షల కోట్ల కోతకు ఛాన్స్. ఫామ్ హౌస్ లో చలి ఎక్కువై కేసీఆర్ బయటకు వచ్చారు. కాంగ్రెస్ నేత మధు యాష్కి గౌడ్ విమర్శలు. ప్రథమంగా చూసుకోవచ్చు, ఏదైతే కేసీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇటు మధు యాష్కి గౌడ్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఫామ్ హౌస్ లో చలి తట్టుకోలేకే కేసీఆర్ బయటకు వచ్చి ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈ రకంగా మాట్లాడుతున్నారంటూ కూడా ఆయన మండిపడడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే జనవరి 28 నుంచి మేడారం మహా కుంభమేళా 2026 పోస్టర్ ను ఆవిష్కరించిన
సీఎం రేవంత్ రెడ్డి జాతర షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం తెలంగాణ కుంభమేళకు 3495 ఆర్టీసీ బస్సులు భారీ ఏర్పాట్లు. ప్రథమంగా చూసుకోవచ్చు, ఏదైతే మినీ కుంభమేళ మేడారం జాతరను మినీ కుంభమేళ అంటారు. అయితే వచ్చే సంవత్సరం జనవరి 28 నుంచి మేడారం జాతర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మేడారం జాతర పోస్టర్ను నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అయితే తెలంగాణలో మినీ కుంభమేళగా పేరుగాంచిన మేడారం జాతర వచ్చే నెల జనవరి 28 నుంచి ప్రారంభం కానుంది. ఇక మరొక పేపర్ చూసుకుందాం. మరొక పేపర్ కనుక చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో కనుక చూసుకున్నట్టయితే వస్తున్నా తోలు తీస్తా, 2 ఏళ్లు మౌనంగా ఉన్నా, తప్పదు కాబట్టే బయటికి వచ్చా, ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ దందా తప్ప ఏమీ పట్టడం లేదు, రాష్ట్రానికి వచ్చే నీళ్లను కూడా కాపాడలేదని దత్తమ్మ ప్రభుత్వం, చంద్రబాబు కుట్రతోనే పాలమూరు ప్రాజెక్ట్ డిపిఆర్ వెనక్కి, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తుంది, బీజేపీ మొదటి నుంచి తెలంగాణకు శనిలా వ్యవహరిస్తుంది, కాంగ్రెస్ టీడీపీ పాలమూరుకు ద్రోహం చేశాయి, సర్వభ్రష్ట కాంగ్రెస్ సర్కారుపై పోరాటం చేస్తాం, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, నేరాలు పెరిగాయి, అలవి కాని హామీలిచ్చి ప్రజలను రెచ్చగొట్టి మోసం చేశారు, ఫార్మాసిటీ భూములను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు, కేసీఆర్ చనిపోవాలని తిడుతున్నారు, వారి నోటికి మొక్కాలే. ఇక ఎంఓయూలకు చంద్రబాబు ఆద్యుడు, ఇక్కడ అదే విధానం, వైజాగ్లో స్టార్ హోటల్లో వంట మనుషులతో ఎంఓయూలు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం. ప్రథమంగా చూసుకున్నట్టయితే ఏదైతే నిన్న కేసీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై, ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో మరికొన్ని అంశాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే ఏమని ప్రథమంగా చేశారంటే, 2 ఏళ్లు మౌనంగా ఉన్నా వస్తున్నా ఖచ్చితంగా ఈ ప్రభుత్వంపై యుద్ధం చేస్తా అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇటు నీళ్ళ అంశమే కానీ, ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు కొమ్ము కాస్తున్నారు, ఎందుకు ఏపీ సీఎం నీళ్లు ఇవ్వకపోయినా డిపిఆర్లు, ప్రథమంగా ఏదైతే బీజేపీ మొదటి నుంచి తెలంగాణకు శనిలా పట్టింది అంటూ కూడా మాట్లాడమే కానీ, ఫార్మాసిటీ భూముల గురించే కానీ, చంద్రబాబు కుట్రతోనే పాలమూరు ప్రాజెక్ట్ డిపిఆర్ వెనక్కి పంపించినా ఎందుకు స్పందించలేదు అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. రాష్ట్రానికి వచ్చే నీళ్లను కూడా కాపాడలేని దద్దమ్మ ప్రభుత్వం అంటూ కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, నేరాలు పెరిగాయి, అలవికాని హామీలిచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని, ఫార్మాసిటీ భూములను కాజేయడానికి ప్రయత్నించారని, కేసీఆర్ చనిపోవాలని కోరుకుంటున్నారని ఈ వ్యాఖ్యల గురించి సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీగా చెప్పడం జరిగింది. ఏదైతే కేసీఆర్ అన్నారో మొదటిగా చూద్దాం. కేసీఆర్ చనిపోవాలని తిడుతున్నారని, ఇక ఎంఓయూలు చంద్రబాబు ఆద్యుడని, ఇక్కడ అదే విధానమని, వైజాగ్లో స్టార్ హోటల్లో వంట మనుషులతో ఎంఓయూలు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం. ప్రథమంగా చూసుకోవచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అనేక కీలక వ్యాఖ్యలు జరిగింది. నీటి వాటాల గురించే కానీ, అలాగే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబుకు సహాయం చేస్తుందని, కేంద్రాన్ని డిపిఆర్కి వెనక్కి పంపినా కానీ ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు నిలదీయలేదు అంటూ మాట్లాడడం జరిగింది. బీజేపీ విషయం గురించి కూడా మాట్లాడి, బీజేపీ ఒక భ్రష్టు పట్టిన పార్టీ అంటూ కూడా మాట్లాడడం జరిగింది. మొదటి నుంచి కూడా తెలంగాణకు బీజేపీ భ్రష్టు పట్టిన పార్టీ అంటూ మాట్లాడడం జరిగింది. రియల్ ఎస్టేట్ దందా నడుస్తుంది అంటూ కూడా అనేక అంశాలపై నిన్న సీఎం రేవంత్ రెడ్డిపై కేసీఆర్ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే చూసుకున్నట్టయితే ఖచ్చితంగా గనక ప్రజాక్షేత్రంలోకి వస్తాను, మీ అంతు చూస్తాను అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, దానికి కౌంటర్గా చూసుకున్నట్టయితే గనక రోడ్డు మీద కాదు అసెంబ్లీలో చర్చిద్దాం రా, కృష్ణా గోదావరి జలాలపై సభలో చర్చకు సిద్ధమా, సభకు వస్తే గౌరవంగా చూసుకునే బాధ్యత నాది. మనం చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, ఆయన మాట్లాడిన తీరు అగౌరవంగా ఇటు అవతల పక్కన పార్టీ కించపరుస్తూ మాట్లాడినా కానీ వారు మాట్లాడే మాటల్లో కూడా ఎక్కడా తప్పిదం లేకుండా, ఎక్కడా మాట తూలకుండా క్లారిటీగా సభకు వస్తే గౌరవంగా చూసుకునే బాధ్యత నాది అంటూ ఆయన మాట్లాడడం జరిగింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సీఎం రేవంత్ సవాల్ చేశారు. కృష్ణా జలాల్లో 36% చాలని సంతకం చేసింది కేసీఆర్. 36% చాలని సంతకం చేసింది కేసీఆర్ కృష్ణా జలాల్లో. గత ప్రభుత్వ హయాంలో ఈ విషయం జరిగింది అంటూ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. ఏపీలోని పట్టిసీమ ప్రాజెక్టును పొగిడింది కేసీఆర్. ఆయన సభలు పెట్టిన చోటల్లా ఆ వీడియోలు ప్రదర్శిస్తాం. ఉమ్మడి ఏపీలో కంటే కేసీఆర్ పాలనలో ఎక్కువ అన్యాయం, కరుడుగట్టిన నేరస్తుడైనా మారతాడు. కేసీఆర్ మాత్రం జంకు లేకుండా రంకు మాటలు మాట్లాడుతున్నారు. కేసీఆర్ కేటీఆర్లు ఆర్థిక ఉగ్రవాదులు. కూలేశ్వరం లేకున్నా తెలంగాణలో రికార్డు స్థాయిలో బరి. మీడియాతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే మీడియాతో ఇష్టాగోష్ఠిలో భాగంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించడం జరిగింది. ప్రధానంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏదైతే రోడ్డుపై కాదు,
రండి మాట్లాడుకుందాం, అసెంబ్లీలోకి వచ్చి కూర్చొని ఇటు కృష్ణానది జలాల అంశమే కానీ మీకు ఏదైతే ఇతర అంశాలపై కూడా కూర్చొని క్లారిటీగా మాట్లాడుకుందాం అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఒకటే అన్నారు, మీరు అసెంబ్లీకి రండి మాట్లాడుకుందాం, మీ గౌరవం తగ్గకుండా చూసుకునే బాధ్యత నాది అంటూ కూడా ఆయన ఇక్కడ చెప్పడం జరిగింది. అసెంబ్లీకి రావాలి అంటూ కూడా ఆయన సవాల్ చేయడం జరిగింది. ఆయన ఒకటే అన్నారు, ఆర్థికంగా గతంలో కృష్ణానది జలాలపై 38% చాలు అని రాసింది, సంతకం చేసింది మీరే, మీ ప్రభుత్వమే చేసింది గతంలో అని చెప్పి ఆయన అలాగే ఇటు ప్రథమంగా చూసుకున్నట్టయితే గనక ఏపీలో పట్టిసీమ ప్రాజెక్టును పొగిడింది కూడా కేసీఆర్. ఆయన ఎక్కడ సభలు పెట్టినా ఆ వీడియోలు ఖచ్చితంగా అక్కడ మేము ప్రదర్శిస్తామంటూ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, సభకు వస్తే గౌరవంగా చూసుకునే బాధ్యత నాది, కృష్ణా గోదావరి జలాలపై సభలో చర్చకు సిద్ధమా అంటూ కూడా సవాల్ చేశారు. అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సీఎం రేవంత్ సవాల్, కృష్ణా జలాల్లో 36% చాలని చెప్పి గత ప్రభుత్వంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన సంతకాలు ఇవి అంటూ కూడా ఆయన ప్రథమంగా చెప్పడం జరిగింది. ఏపీలోని పట్టిసీమ ప్రాజెక్టును పొగిడింది మీరే, ఆ వీడియోలు సభలో మీరు ఎక్కడ సభలు పెట్టినా అక్కడ ప్రసారిస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఉమ్మడి ఏపీలో కంటే కేసీఆర్ పాలనలో ఎక్కువ, గతంలో ఉమ్మడి ఏపీలో కంటే ఇప్పుడు కేసీఆర్ పాలనలోనే ఎక్కువ అన్యాయం జరిగిందని, అలాగే కరుడుగట్టిన నేరస్తుడైనా మారతాడు కానీ ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మారడు అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక కేసీఆర్ కేటీఆర్లు ఆర్థిక ఉగ్రవాదులు, కూలేశ్వరం లేకున్నా తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి పండింది అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మనం చూసుకోవచ్చు, కేసీఆర్ కేటీఆర్ ఆర్థిక ఉగ్రవాదులు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. మీకు గనక ఏదైనా ప్రజాక్షేత్రంలో సమస్యలు ఉన్నా, ప్రజల సమస్యల గురించి మాట్లాడాలన్నా అసెంబ్లీకి రండి, మీ గౌరవం తగ్గకుండా మేము చూసుకుంటాం. ఒక సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ చేసిన కొన్ని వ్యాఖ్యలను క్లారిటీగా ఆయన మాట్లాడడం జరిగింది. ఏదైతే మీరు సభకు రండి మాట్లాడుకుందాం, అసెంబ్లీలో చర్చించుకుందాం, అసెంబ్లీలో ప్రతి అంశం గురించి మాట్లాడుకుందాం, ఎక్కడ కూడా మీ గౌరవం తగ్గకుండా నేను చూసుకుంటానంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆయన మాట్లాడడం కానీ ఆయన ఉదాసీనత కానీ మనం మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే అవతల పక్కన ప్రతిపక్ష పార్టీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నా, ఇటు సవాల్ చేస్తూనే వాళ్ళ మాటలను ఎదుర్కొంటూనే ఎక్కడా కూడా పొల్లు పోకుండా ఆయన క్లారిటీగా మాట్లాడి వాళ్ళని రమ్మని ఆహ్వానించడమే కానీ రావాలని సవాల్ చేయడమే కానీ ఇటు సీఎం రేవంత్ రెడ్డికే చెల్లింది. ప్రథమంగా చూసుకోవచ్చు, ఆయన చేసిన పనులే కానీ, ఎందుకంటే ఈ 2 ఏళ్ళు ఆయన అనేక కార్యక్రమాల్లో అనేక ప్రజలకు ఇచ్చిన హామీలే కానీ, ఇటు ఉచిత బస్సే కానీ, గ్యాస్ గురించే కానీ, అలాగే మహిళలకు ఆర్థికంగా సహాయపడడంలో కానీ, మహాలక్ష్మి పథకం కానీ, అనేక అంశాల్లో 6 గ్యారంటీలే కాదు ఎన్నో విషయాల్లో ప్రజలకి సన్నబియ్యం చేరువ చేయడమే కానీ, రూపాయికే సన్నబియ్యం, ఒక ఇదివరకు చూసుకున్నట్టయితే స్టోర్ బియ్యం ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు రూపాయికే సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రతి అంశంలో కూడా ఆయన ప్రజలకి చేరువయ్యేటట్టు, ప్రజల అవసరాన్ని తీర్చేటట్టు ఈ 2 ఏళ్ల పాలన కొనసాగించారు. కానీ బీఆర్ఎస్ పార్టీ చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన తప్పిదాలనే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంపై చూపుతూ దాన్నే కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఇటు ఎక్కడా కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా క్లారిటీగా సవాల్ చేస్తూనే ఆహ్వానించడం కూడా జరిగింది. ఇటు ప్రథమంగా చూసుకున్నట్టయితే కేసీఆర్ ను రేవంత్ రెడ్డి సవాల్ చేస్తూనే రండి అసెంబ్లీకి మాట్లాడుకుందాం అంటున్నారు. మరి కేసీఆర్ ఈ సవాల్ని స్వీకరిస్తారా? అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ ఆర్థిక నేరస్తులు, టెర్రరిస్టులు ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ కేటీఆర్ మాత్రమే అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వంలో అనేక ప్రాజెక్టులు పూర్తి చేయకుండా మిగిలిపోయిన ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టారా అంటూ కూడా నిలదీయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన క్లారిటీగా ఒకటే అంటున్నారు, ఆర్థిక నేరస్తులు, టెర్రరిస్టులు మీరే అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని హైదరాబాద్ ఏదైతే గతంలో తెలంగాణను గుల్ల చేసింది మీరే అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అలాగే చూసుకున్నట్టయితే కూలేశ్వరం లేకున్నా రికార్డు స్థాయిలో, కాళేశ్వరం గురించి మాట్లాడుతూ కూలేశ్వరం లేకున్నా రికార్డు స్థాయిలో వరి పండింది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే మీరు చేసిన సంతకాలే, మీరు చేసిన వీడియోలే, మీరు మాట్లాడిన మాటలే ఏదైతే గతంలో ప్రథమంగా చూసుకున్నట్టయితే 36% చాలని సంతకం చేశారు. కృష్ణా జలాల వాటా విషయంలో 36% చాలని సంతకాలు చేసింది గత ప్రభుత్వంలో సీఎంగా ఉన్న ఆనాటి సీఎం కేసీఆర్. అయితే ఇప్పుడు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డిపై మాట్లాడడం, కృష్ణా జలాల విషయంలో మాట్లాడలేదు అంటాం, పాలమూరికి రంగారెడ్డికి
అన్యాయం చేస్తున్నారని మాట్లాడడం, ఇవన్నీ కూడా కేసీఆర్ మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో మీరు చేశారు, గతంలో కూడా ఏపీలోని పట్టిసీమ ప్రాజెక్ట్ని పొగిడింది మీరే, అసలైన శిష్యులు ప్రతిసారి చంద్రబాబు శిష్యుడు చంద్రబాబు శిష్యుడు చంద్రబాబు శిష్యుడు అంటూ సీఎం రేవంత్ రెడ్డిని గురించి మాట్లాడడం జరుగుతుంది. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అనేక సందర్భాల్లో మీరు ఏపీ సీఎం చంద్రబాబు శిష్యులు అంటూ కూడా ప్రతిసారి చెప్పడం జరిగింది. కానీ అసలైన శిష్యరికం నాకన్నా ముందు చంద్రబాబుతో కలిసి పనిచేసింది నువ్వే అంటూ కూడా ఆయన క్లారిటీగా చెప్పారు. మరి అట్లాంటప్పుడు ఆ శిష్యరికం తీసుకుంది ముందు నువ్వే, ఆ శిష్యుడు ప్రథమంగా చంద్రబాబుకి అసలైన శిష్యుడు నువ్వే అంటూ కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఆయనకి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రథమంగా మీడియా చిట్చాట్లో కూడా ఆయన ఇదే విషయాల్ని కేసీఆర్ని ప్రశ్నించడం జరిగింది. మరి ఈ మేరకు కూడా కేసీఆర్ ఎక్కడ సభలు సమావేశాలు పెట్టినా కానీ ఏదైతే ఏపీలోని పట్టిసీమ ప్రాజెక్టు గురించి పొగుడుతూ చేసిన వ్యాఖ్యలు మేము ఖచ్చితంగా అక్కడ ప్రసారం చేస్తాం. కేసీఆర్ గతంలో చేసిన తప్పులని ఇప్పుడు మా ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా ఈ 2 ఏళ్ల పాలనలో బయటికి రాకుండా ఇప్పుడు బయటకు వచ్చి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం, ఇక మీదట ఆగం, ఉద్యమం చేస్తాం, ఖచ్చితంగా ప్రతిసారి సభలు పెడతాం, సమావేశాలు పెడతాం. పెట్టుకోండి. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పేది ఏంటంటే పెట్టుకోండి, కానీ అసెంబ్లీకి రండి. మొదటిగా రోడ్ల మీద కాదు, అసెంబ్లీకి వచ్చి ప్రజాక్షేత్రంలో కూర్చొని ప్రజల సమస్యలపై మాట్లాడి అసలుకి మీకు ప్రజల్లో మేమేం తప్పు చేస్తున్నాం, ఒకవేళ అసలుకి ప్రజలకి ఏం చేరువు కాలేదు అనేది ప్రజాక్షేత్రంలో కూర్చొని మాట్లాడుకుందామంటూ కూడా సవాల్ చేయడం జరిగింది. ఈ సవాల్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వీకరిస్తారా, లేదా మరొకసారి కొడుకు అల్లుడిని బయటకు పంపుతారా? ఇక్కడ మనం చూసుకోవచ్చు, నా చావును కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా ఇటు కేసీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. ఎక్కడా కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒకటే చెప్పారు, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒకటే చెప్తున్నారు, కేసీఆర్ చావును కోరుకోవడం లేదు, కేసీఆర్ చావును కోరుకునేది కొడుకు అల్లుడే, కానీ కేసీఆర్ నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలంటూ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ప్రథమంగా చూసుకోవచ్చు, వీటన్నిటి మీద కూడా అలాగే ఇరిగేషన్ శాఖపై కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించడం జరిగింది. ఆయన కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా ఇరిగేషన్ శాఖలో మీ హయాంలోనే భ్రష్టు పట్టించారు, ఇరిగేషన్ శాఖని పూర్తిగా ధ్వంసం చేశారంటూ కూడా ఆయన ధ్వజమెత్తడం జరిగింది. అలాగే దమ్ముంటే అసెంబ్లీకి రా అంటూ కూడా ఆయన సవాల్ చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మరి ఇటు దీనిపై మాట్లాడే అవకాశం ఉందా? మరి గత ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు ఉన్నారు, హరీష్ రావు దీనిపై స్పందిస్తారా? మరి అసెంబ్లీకి వస్తారా కేసీఆర్, వచ్చి వీటిపై మాట్లాడతారా, లేదా రోడ్లలోనే సభలు సమావేశాలు అనుకుంటూ ప్రజాక్షేత్రంలోకి వచ్చి మాట్లాడకుండా ప్రజల గురించి మాట్లాడకుండా ఇలాగే కాలయాపన చేస్తారా? రేవంత్ రెడ్డి కౌంటర్కి రీకౌంటర్ చేసింది ఏదైతే సీఎం రేవంత్ రెడ్డిపై లేవనెత్తిన ప్రశ్నలకు, కేసీఆర్ లేవనెత్తిన ప్రశ్నలకు సీఎం రేవంత్ రెడ్డి ఘాటైన సమాధానం చెప్పారు. ఖచ్చితంగా మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి అంటూ కూడా ఆయన సవాల్ విసరడం జరిగింది. నెక్స్ట్ మరొక అంశం చూసుకుందాం. మీ పాలనలోనే తెలంగాణకి అన్యాయం జరిగింది, ఉమ్మడి రాష్ట్రంలో కంటే 2 రెట్లు జలదోపిడీ, కృష్ణా జలాల్లో మీరు 299 టీఎంసీలు చాలంటే మేము 500 టీఎంసీలు అడుగుతున్నామంటూ కూడా మంత్రి ఉత్తమ్ చెప్పారు. అయితే ప్రథమంగా చూసుకున్నట్టయితే మీ హయాంలోనే కృష్ణా జలాల్లో అన్యాయం జరిగింది. గత ప్రభుత్వంలో మీరు చూసుకున్నట్టయితే 299 టీఎంసీలు చాలు అంటే మేము 500 టీఎంసీలు అడుగుతున్నాం అంటూ కూడా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ను రాష్ట్ర ప్రజలు మర్చిపోయారు. తెలంగాణలో ఆ పార్టీకి భవిష్యత్తు లేదు. రాష్ట్రంలో ఓటీపీ రాజకీయాలు చెలవు, కేసీఆర్ బయటికి రావడం అలాంటిది. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మా పార్టీయే, బీజేపీ కార్యకర్తలను వేధించడానికే విద్వేషపూరిత ప్రసంగ బిల్లు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర. ప్రథమంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ కు రాష్ట్ర ప్రజలు మర్చిపోయారు బీఆర్ఎస్ ను అంటూ కూడా ఇటు ప్రథమంగా చూసుకున్నట్టయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వ్యాఖ్యానించడం జరిగింది. బీఆర్ఎస్ ని మర్చిపోయారు, ఓటీపీ రాజకీయాలు చెల్లవు, కేసీఆర్ బయటికి రావడం కూడా అలాంటిదే. అప్పుడప్పుడు బయటకు వస్తే సరిపోదు, ప్రజాక్షేత్రంలో ఉండి మాట్లాడాలి. ఇటు కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ మాత్రమే. కావాలని విద్వేషపూరితంగా ప్రసంగాలు పెట్టి ప్రజలను రెచ్చగొడుతున్నారు అనే ఉద్దేశంతో ఇటు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇటు కేసీఆర్ బయటికి రావడం, రాష్ట్రంలో ఓటీపీ రాజకీయాలు చెల్లదు అని చెప్పి తెలంగాణలో ఆ పార్టీకి ఉనికే లేదు అంటూ కూడా ఇటు
బీజేపీ పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు వ్యాఖ్యానించారు. ఏదైతే నిన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలో భాగంగా ఇటు బీజేపీని అలాగే కాంగ్రెస్ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలో భాగంగా ఇటు బీజేపీ కూడా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే 6 గ్యారెంటీలను గాలికి వదిలేశారా? విజన్ డాక్యుమెంట్ పేరిట కొత్త హామీలు దేనికి సంకేతం? సోనియాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ. మరొక పక్కన చూసుకున్నట్టయితే ఇటు కిషన్ రెడ్డి కూడా బహిరంగ లేఖ రాయడం జరిగింది సోనియా గాంధీకి. విజన్ డాక్యుమెంట్ పేరిట కొత్త హామీలు దేనికి సంకేతం? 6 గ్యారెంటీలను గాలికి వదిలేశారా అంటూ కూడా ఇటు కిషన్ రెడ్డి లేఖ రాయడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఆసుపత్రి వార్డుల్లో భోజనాలు బంద్, రోగుల సహాయకుల వార్డుల్లో ఆహారం తినడంపై నిషేధం, నిర్దేశిత క్యాంటీన్లోని ఆహారం తినడానికి అనుమతి, పరిశుభ్రత వార్డుల్లో ఎలుకలు కీటకాల నివారణ కోసమే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అమలు చేయనున్నారు. ప్రథమంగా చూసుకున్నట్టయితే ఆసుపత్రి వార్డుల్లో భోజనాలు బంద్ చేయనున్నారు. ఎందుకంటే ఎక్కడైతే క్యాంటీన్లు పెట్టారో అక్కడే తినాలి. వార్డులో తినడం వల్ల ఇటు ఎలుకలు అలాగే బొద్దింకలు అనేక కీటకాలు వస్తున్నాయంటూ కూడా డిఎంవి నరేంద్ర కుమార్ ప్రజలు సహకరించాలంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. బీజేపీ కళ్లద్దాలతో సంఘను చూడొద్దు, అది చాలా తప్పు. ఆర్ఎస్ఎస్ కు రాజకీయ ఎజెండా లేదు. హిందూ సమాజ రక్షణే సంఘ్ ధ్యేయం. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టీకరణ. బీజేపీ కళ్లద్దాలతో సంఘ్ని చూడొద్దు అంటూ కూడా ఇక్కడ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టీకరణ చేయడం జరిగింది. ఏదైతే ఆర్ఎస్ఎస్ కు రాజకీయ ఎజెండా లేదు, హిందూ సమాజ రక్షణే సంఘ్ ధ్యేయం అంటూ కూడా ఆయన నిన్న వ్యాఖ్యానించడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే కిరాయికి వద్దు, సొంత గుళ్లకు చేరండి. అద్దె భవనాల్లో ప్రభుత్వ ఆఫీసులు ఈ నెల 31కి సర్కార్ భవనాల్లోకి మారాల్సిందే అంటూ కూడా ఇక 1 నుంచి సొంత భవనాల్లో ఫిబ్రవరి 1 నుంచి అద్దెలు ఇవ్వమని అన్ని శాఖలకు సర్కార్ ఆదేశాలను జారీ చేసింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే తెలంగాణలోనే రాష్ట్రంలో ఈ ప్రక్రియకు దేశానికి ఆదర్శం కావాలి. ఓటర్ల జాబితా ప్రక్షాళనకు ఎస్ఐఆర్ అవసరం. రాష్ట్రంలో ప్రతి బిఎల్ఓకు 930 మంది ఓటర్లు. భారత ఎన్నికల వ్యవస్థకు బిఎల్ఓలో వెన్నుముక. ఇక ప్రథమంగా చూసుకున్నట్టయితే ఇది ఈరోజు పేపర్లోని ప్రధాన అంశాలు. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్.